ఎక్కువ విష్ణు అండ్ బ్రహ్మ సృష్టికర్తతో సంబంధం. విష్ణుమూర్తి నాభిలో నుండి పుట్టిన పద్మపై బ్రహ్మదేవుడు జన్మిస్తాడు. బ్రహ్మ సృష్టి చేసే పని చేస్తాడు, కాని ఆ సృష్టిని రక్షించేది విష్ణువే. బ్రహ్మ సృష్టిని నియంత్రించడానికి, సమతుల్యం చేయడానికి విష్ణుడు ఎన్నో అవతారాలు తీసుకుంటాడు. సంబంధం తండ్రిలాంటి మూలం. ఆ మూలం నుండి పుట్టిన సృష్టికర్త సృష్టి విష్ణుని ఆధారపడి నడుస్తుంది. ఇప్పుడు విష్ణు అండ్ శివుడు. హరహర హరిహర శివుడు విష్ణువు ఇద్దరూ వేర్వేరు అని అనిపించినా ఆధ్యాత్మికంగా ఒకే తత్వమని పురాణాలు చెబుతాయి. శివుడు విష్ణువును ఆరాధించే కథలు, విష్ణువు శివుడిని ఆరాధించే కథలు రెండూ ఉన్నాయి. ఉదాహరణలు: విష్ణువు మోహిని అవతారం వేసి శివుడికి సహాయం చేశాడు. శివుడే సుదర్శన చక్రం విష్ణువుకు ఇచ్చాడని ఒక పురాణం చెబుతుంది. లింగ పురాణంలో విష్ణు బ్రహ్మ ఇద్దరూ శివలింగం అంతం వెతకడం. సంబంధం పరస్పర గౌరవం. ఇద్దరూ ఒకే పరబ్రహ్మ తత్వం యొక్క రెండు రూపాలు. విష్ణు అండ్ లక్ష్మీదేవి దివ్య దంపతులు. లక్ష్మీదేవి అనేది విష్ణుమూర్తి శక్తి. విష్ణువు ఎక్కడ ఉంటాడో లక్ష్మి అక్కడే ఉంటుంది. విష్ణువు ఏ అవతారం తీసుకున్నా లక్ష్మి అదే రూపంలో అతనితో ఉంటుంది. ఉదాహరణలు: రాముడు, సీతమ్మ, కృష్ణుడు, రుక్మిణి, రాధా, వెంకటేశ్వరుడు, పద్మావతి సంబంధం. ఎప్పటికీ విడదీయరాని శక్తి, శక్తిమంతుడు. 4. విష్ణు అండ్ పార్వతీదేవి. పార్వతీదేవి శివుడి శక్తి. కొన్ని కథలో విష్ణువు పార్వతీ శివుల వివాహంలో పార్వతీకి అన్నయ్యలా వ్యవహరిస్తాడు. ఈ కారణంగా పార్వతీదేవి కూడా విష్ణువును ఎంతో గౌరవిస్తుంది. సంబంధం ఆధ్యాత్మిక స్నేహం, ఆప్యాయతతో కూడిన కుటుంబ బంధం. విష్ణు అండ్ సరస్వతి. సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక. లక్ష్మీ సరస్వతి మధ్య కొన్ని పురాణాల్లో చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పుడు వాటిని సమతుల్యం చేసే వ్యక్తి విష్ణువే. విష్ణువులో ఉన్న జ్ఞానం సరస్వతి ప్రసాదం, శ్రేయస్సు లక్ష్మీ ప్రసాదం. సంబంధం జ్ఞానం ప్లస్ రక్షణం, విశ్వ సమతుల్యం. 6. విష్ణు అండ్ హనుమంతుడు. హనుమాన్ అనేది రాముడి, విష్ణు అవతారం, అత్యంత ప్రియభక్తుడు. శివశక్తి అయిన హనుమంతుడు విష్ణువు మీద సంపూర్ణ భక్తిని చూపుతాడు. విష్ణువు హనుమంతునికి శాశ్వత రక్షణ ఇవ్వమని వాగ్దానం చేశాడు. సంబంధం భక్తుడు, భగవంతుడు. విష్ణు భూమిని రక్షించడానికి 10 ముఖ్య అవతారాలు తీసుకున్నాడు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రముడు, కృష్ణ, బుద్ధ. భవిష్యత్లో కల్కి ప్రతి అవతారంలో విష్ణుడు తాను మిగతా దేవతలతో కలిసి ధర్మాన్ని కాపాడుతాడు. విష్ణు ఇతర దేవతలు. ఇంద్రుడు అసురులు దాడి చేసినప్పుడు ఇంద్రుడికి రక్షణగా విష్ణువు అవతరించి సహాయం చేస్తాడు. గణేశుడు, కార్తికేయుడు విష్ణువును గౌరవిస్తారు. విష్ణువు కూడా వారిని ఆశీర్వదిస్తాడు. యమధర్మరాజు విష్ణువు ధర్మాన్ని స్థిరం చేస్తాడు. దాంతో యముడి పని సజావుగా నడుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోట్ల 2